సమర్పించు కృపావార్త అను మా టీవీ కార్యక్రమంకు స్వాగతం. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ కలిగితి విజయ్ కుమార్ గారు దేవుని వాక్యం అందించెదరు. ప్రియ టీవీ శ్రోతలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కృపావార్త అను మా పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మహాకృపను బట్టి ఈ యొక్క కృపావార్త అను పరిచర్య ద్వారా దేవుని యొక్క వర్తమానాలు మరి అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన యొక్క మంచి తరుణాన్ని బట్టి గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా మరి పరిచర్యను మేము ముందుకు కొనసాగిస్తుండగా దేవుడు మాకు ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియబరుస్తూ ఉన్నా. క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ యేసే నిజమైన దేవుడు అనే సత్యాన్ని లోకానికి అందించటానికి దేవుడు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మానవుడు జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు అంటే పాపములో జీవిస్తున్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ లోకంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని పరిశుద్ధ లేఖనం చెబుతుంది. అయితే ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? మానవుడు పాపాలు ఎలా చేస్తున్నాడు అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపం. ఆదామవ్వలు చేయొద్దన పని చేయటమే పాపం. కనుక మనము కూడా దేవుడు మనకు అనేకమైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు. చెయ్యొద్దన్నవి చేస్తున్నాం, చెయ్యమన్నవి చేయటం లేదు. కనుక దేవునికి అవిధేయులుగా ఉండి లోకంలో ప్రతి మానవుడు కూడా పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో పెరుగుతున్నాడు, పాపంలోనే నశించి నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ నరకానికి వెళ్ళిపోతున్న ఈ మానవులను రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి మానవావతారంగా వచ్చాడు. ఒక కన్య గర్భంలో మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మానవులను రక్షించటానికి మానవావతారంలో ఈ లోకంలో ఆయన మనిషి ఎలా జీవించాలో బోధించి అనేకమైన అద్భుతాలు చేసి మన అందరి కొరకు అనాది కాలంగా ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం కోడెలు గొర్రెలు రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు గనుక మానవులను పరిహరించటానికి, రక్షించటానికి, పాపాన్ని నుంచి విమోచించటానికి ఈ లోకంలో బలులు కాకుండా ఆయనే మనకు బలి పశువుగా మానవులమైన మన కొరకు ప్రాణత్యాగం చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన ఈ కార్యాన్ని బట్టి మనం ప్రభుకి ఏమిచ్చినా ఆయనకి మనం కృతజ్ఞతలు తెలియపరచం. ప్రభు మన పట్ల చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మరి ఆయన యొక్క విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు నడిపింపబడుతూ దేవుని రాకడ పర్యంతం వరకు నమ్మకంగా ప్రభులో మనం జీవించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు కార్చిన రక్తం ఈరోజు నీ పాపాన్ని నుంచి విమోచించడానికి గొప్ప అవకాశం కలిగింది. ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తాన్ని నువ్వు స్వీకరిస్తావో, ఆయన మరణించటం, ఆయన మన కొరకు శ్రమ అనుభవించటం, ఇవన్నిటినీ కూడా ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసుకుని ప్రభువుని నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నీ పాపాలు క్షమింపబడతాయి. ఇక్కడ బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపముల నుండి మిమ్మలను పవిత్రులుగా చేస్తుంది అని. కనుక ఆయన రక్తం ద్వారానే మన పాపాలు పరిహరింపబడతాయి. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. అనాది కాలం నుంచి యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు అనేక బలులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. పాప పరిహారార్థ బలి, మరి దహన బలులు, ప్రాయశ్చిత్తార్థ బలులు. కనుక బలులు అనేవి మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక బలుల పని లేదు. ఆయనే మనకి బలిగా ఆయన మన కొరకు తన యొక్క శరీరాన్ని బలి పశువుగా మనకి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వారి వద్ద మౌనంగా ఉంటుందో అలాగే ఆయన మౌనంగా ఉన్నాడు. స్వరూపము లేనివాడిగా, సొగసు లేనివాడిగా, వ్యసనాగ్రాంతుడిగా
బాధను అనుభవిస్తూ మనుషులు గుర్తుపట్టలేని స్థితిలో నీ కోసం నా కోసం ఆయన బాధను అనుభవించాడు. ఇంత గొప్ప ప్రాణ త్యాగం చేసిన యేసు ప్రభువుకి మనం ఏమిచ్చినా మన రుణం మనం తీర్చలేం. కనుక రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కనుక ఏ రక్తం కావాలి అంటే అనాది కాలం నుండి అనేకమైన పశువులు మానవులు చేస్తున్న పాపాలకి బలైపోతూ ఉన్నాయి. అనేకమైన పక్షులు మానవుడు పాపం చేస్తున్నాడు, పశువులు బలి చేస్తున్నాడు. కానీ ఆయన పశువులను రక్షించడానికి ఆయన పశువుల పాకలో ఆయన జన్మించాడు. మానవులు రక్షించడానికి మానవ అవతారాన్ని ఎత్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఇక పశువులు బలి పక్షుల బలి అక్కర లేకుండా ఆయనే ఒకేసారి ప్రజలందరి కొరకు ఆయన బలి పశువుగా ఆయన కల్వరి గిరిలో 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిని వీపంతా చేల్చబడ్డది. 3 సార్లు ఆయన సిలువకు అలాగే నేలకు నలిగిపోయాడు. మోయలేక ఆయన సిలువ రాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, గుండెల్లో బల్లెంపోటు, తల మీద ముళ్ళ కిరీటం, పంచ గాయాలతో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ మండుటెండలో విలవిలలాడుతూ చివరిగా 7 మాటలు పలికి ఆయన ఈ లోకాన్ని విడిచి ఆయన ఒక రక్తపు బొట్టును కూడా ఆయన దేహంలో ఉంచుకోకుండా నీ కోసం నా కోసం కార్చాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లు. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. ఆయన మనలను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మరణమంత బలమైన ప్రేమతో ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు శాపంలోకి వెళుతున్నావు, నిత్య నరకానికి వెళుతున్నావు. నిన్ను రక్షించడానికే ఆ పరమాత్ముడైన యేసు ప్రభు ఈ లోకానికి ఒక మానవ అవతారంగా ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో నీవు పరివర్తన పొంది నీ కోసం ఒక వ్యక్తి ఇంతగా ఒక దేవాది దేవుడిగా ఆ యొక్క ఔన్నత్యాన్ని వదిలి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన ఈ గొప్ప త్యాగానికి ఏమిచ్చి ఆయనకు మనం కృతజ్ఞత తెలియపరచగలుగుతాం. ఆయన రక్తము ద్వారా మన పాపాలు పరిహరింపబడతాయి. కోడెలు గొర్రెల రక్తం కాదు. పాపం పోవాలి అంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. అందుకే ప్రభువు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తమే మనలను పవిత్రులుగా చేస్తారు. ఎవరైతే ఆయన రక్తాన్ని అంగీకరించి ఆయన రక్తాన్ని స్వీకరిస్తారో వారి జీవితంలో పాపాన్ని నుంచి విమోచన కలుగుతారు. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనము మోసపుచ్చుకొంచుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్తమైన దుర్నీతి నుంచి ఆయన మనలను పవిత్రులుగా చేయును. అంతేకాదంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయని వారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నేను పాపం చేయలేదు అని చెప్పుకుంటే దేవుడిని నువ్వు అబద్ధికునిగా చేసినట్లు. దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. ఈ పాపాన్ని నుంచి విమోచించడానికే ఈ లోకానికి నేను పాపుల రక్షకుడిగా వచ్చాను అంటున్నాడు. కనుక పాపం పోవాలి అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలదు. కనుక ప్రభువారు మన కొరకు యేసు రక్తం ప్రతి పాపాన్ని నుండి మనలను పవిత్రులుగా చేయును అని పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలను మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మన పాపముల నుండి ఆయన రక్తం వలన మనలను విడిపించుట, పాపమును కడుగుట, పాపము నుండి విడిపించుట. పాపాన్ని కడగాలి అంటే రక్తం కావాలి. పాపాన్ని నుంచి విమోచింపబడాలి అంటే రక్తం కావాలి. కనుక ఆ యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారానే మానవులు పాప పరిహారం పొందుకుంటున్నారని ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏ విధంగా? కాబట్టి
ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తము వలన మనము కడగబడుతున్నాం. ఆయన రక్తము వలన మనము విమోచింపబడుతున్నాం. మూడవదిగా కాబట్టి ఆయన రక్తము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చుచున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీర్చబడుతుంది. దేవుని యొక్క వాక్యం విన్నంత మాత్రం నీతిమంతులం కాదు, కానీ వాక్యానుసారంగా నడిపింపబడినప్పుడే మనం నీతిమంతులం. క్రియలు బట్టి మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనం మార్చబడడానికి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆయన రక్తం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతలో నుండి మనలను రక్షిస్తుంది. ఆ భయంకరమైన ఉగ్రత నుండి రక్షించబడాలి అంటే ఆయన రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు కనుక మరి మనలను నీతిమంతులుగా తీర్చేది కూడా యేసు రక్తమే. మనలను కడిగేది యేసు రక్తమే. మనలను విమోచించేది యేసు రక్తమే. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 20వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా మనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. సిలువ రక్తము చేత సంధి చేయబడి మరి మనకు క్రీస్తు రక్తం ద్వారా దేవునితో మనము సమాధానపరచబడుతున్నాం. దేవునికి మనకే ఉన్న ఆ ఎడబాపు ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి మానవుని దేవుడు ఏదైనా వనముల నుంచి పవిత్రమైన స్థలం నుంచి మరి యొక్క భూమి మీదకి తులసి దేవునికి అవిధేయత చేయటం వలన దేవునికి దూరమైన మానవులను యేసు రక్తం ద్వారా సంధి చేసుకుని ఆయన మనతో సమాధానపరచబడుతున్నాడు. మన పాపంతో ఉంటే దేవుడు మనల్ని చేర్చుకోడు కనుక యేసు ప్రభుని లోకానికి పంపించి ఆయన కార్చిన రక్తం ద్వారా ఈ లోకంలో మానవుల యొక్క పాపాలు పరిహరించి దేవునితో మనకి సంధి ఏర్పాటు చేయబడ్డది. దేవునితో మనకు సమాధానం ఏర్పాటు చేయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునితో నువ్వు సమాధాన పరచబడాలి అంటే ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం సమాధానపరుస్తుంది. ఆయన రక్తం విమోచిస్తుంది. ఆయన రక్తం మనలను కడుగుతుంది. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియబరుస్తుంది. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. మనలను పవిత్రపరచుటకై, మనలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపల శ్రమ పొందెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. ఈరోజు నీవు పరిశుద్ధపరచబడాలంటే యేసు ప్రభు అన్నాడు, ఆయన నేను పరిశుద్ధుడను